హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆహా తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో రేషన్ బియ్యంతో జంతికల్ లాంటి వడియాలు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి. అందుకోసం నేను 1 కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. బియ్యం మునిగే వరకు నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని కొలత వేసుకుందాం. నాకు 1 కేజీ బియ్యం తీసుకున్నా కదండి, 2 గిన్నెల వరకు ఇవి బియ్యం పిండి వచ్చింది. తరువాత ఈ వడియాల పిండిని ఉడకబెట్టుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం పిండికి నేను 3 కప్పుల నీళ్లు పోసుకున్నానండి. 3 కప్పుల అయితే కరెక్ట్గా సరిపోతాయి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఈ నీళ్లను మరగనివ్వాలండి. చూడండి, నీళ్లు మరిగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదండి, దాన్ని ఇందులో వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండలు కట్టకుండా కలుపుకుంటూనే దీన్ని దగ్గర పడనివ్వాలండి. చూడండి, పిండి దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఉండలు కట్టకుండా ఇలా పప్పు గుత్తితోటి కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఇప్పుడు దీనిని మనం చేతితోటి తీసి చూస్తే ఇలా చేతికి అంటుకోకుండా వస్తుందండి పిండి. అప్పుడు మనం కరెక్ట్గా సరిపోయినట్టు వడియాలు పెట్టుకోవడానికి. ఇప్పుడు దీన్ని జంతికల గొట్టంలోకి వేసుకొని జంతికల్లాగా ఒత్తుకోవాలండి. ఈ పిండి కొద్దిగా చల్లారిన తర్వాతే దీన్ని ఒత్తుకోవాలండి. వేడి మీద అయితే ఇవి ఒకదానికొకటి అంటుకోపోతాయి. కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాతే ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగానే అన్ని వడియాలను ఒత్తుకొని ఎండలో ఎండబెట్టుకున్నాను. నేను మరుసటి రోజు చూపిస్తున్నా. చూడండి, ఎంత బాగా ఎండిపోయాయో వడియాలు. చాలా అంటే చాలా బాగా వచ్చాయి కదండి. ఇప్పుడు వీటిని వేపి చూపిస్తున్నా. చూడండి, ఇవి వేసేటప్పుడు నూనె అనేది మీడియం ఫ్లేమ్లో ఉంటే ఈ వడియాలు చక్కగా వేగిపోతాయి. చూడండి, ఎంత బాగా పొంగుతున్నాయో, తెల్లగా చాలా బాగా వచ్చాయి వడియాలు. మీరు ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. అంతేనండి, రేషన్ బియ్యంతో వడియాలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.